కలియుగమున భక్తి యొక్క దైన్యస్థితి ఈ విధముగానున్నది. భక్తికి 9 అంగములు గలవు. అవి: 1 శ్రవణము, 2 కీర్తనము, 3 స్మరణము, 4 పాదసేవనము, 5 వందనము, 6 అర్చనము, 7 దాస్యము, 8 సఖ్యము, 9 ఆత్మనివేదనము. కానీ భక్తి యొక్క ఈ 9 అంగములు నీరసపడి నిర్వీర్యమైనవి. కలియుగమున మొదటిది అయిన శ్రవణ భక్తి జరుగుచున్నదే గాని ఫలితము సిద్ధించుటలేదు. విత్తనము వేసినంత మాత్రాన ఫలమొచ్చునా? దానికాహారము కూడా అందించాలి. కలియుగమున శ్రవణము అధికముగా జరుగును, కానీ మననము శూన్యముగా నుండును. మననము లేని శ్రవణము వాస్తవానికి మరణమునే అందించును. కీర్తనము ద్వితీయ సోపానము. ఈ ద్వితీయ సాధన నిజానికి అద్వితీయమైనదియే. కలియుగమున హరికీర్తనయే పరమోత్కృష్టము. తపస్సు చేతను, యోగము చేతను, సమాధి చేతను లభించని ఫలము కలియుగమున కేవలము కీర్తనము చేతనే లభించును.